హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. సో ఈరోజు వీడియో ఏంటంటే హైదరాబాద్కి వెళ్తే తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్లో ఇది ఒకటండి. ఏంటంటే యాదగిరి గుట్ట. ఇది వచ్చేసి మనకి జంగం హైవే నుంచి అయితే 8 కిలోమీటర్స్ లోపలికి అయితే ఉంటుంది. ఎదురుగా కనిపిస్తుంది కొండ, అదే యాదగిరి గుట్ట అండి. సో సేమ్ మనకి అలాగే ఎదురుగా కనిపిస్తున్న గోపురం చూస్తున్నారు కదా, ఆ గోపురం నుంచి నడకదారి అయితే ఉంటుందండి. సో నడిచి వెళ్ళే వాళ్ళు ఏదైనా ముక్కున్నా ఈ గోపురం ద్వారా నుంచి అయితే పైకి మెట్లెక్కి వెళ్ళొచ్చు. సో నడవలేని వాళ్ళు ఎగ్జాక్ట్గా అయితే 400 స్టెప్స్ అయితే ఉంటాయండి టెంపుల్ దగ్గరికి. నడవలేని వారు పెద్దవాళ్ళు అలా ఉంటే ఇలా మనం అయితే డైరెక్ట్ మన వెహికల్స్ అయితే పైకి వెళ్తాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ పార్కింగ్ అయితే తీసుకుంటారండి. సో కార్కి అయితే 50 రూపీస్, బైక్స్కి అయితే 20 రూపీస్ కిందే పార్క్ చేయాల్సి ఉంటుంది. పైన ఎక్కువ కార్ పార్కింగ్ అయిపోతే సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఒక టోకెన్ అయితే ఇలా ఇస్తారు. మనం డైరెక్ట్గా మన వెహికల్స్ పైకి తీసుకెళ్ళాలి అనుకుంటే 500 రూపీస్ అయితే పే చేయాలి. ఎక్కడ అయితే వీళ్ళైతే ఇలా పేమెంట్స్ ఫోన్పే ఆర్ గూగుల్ పే అయితే యాక్సెప్ట్ చేయరండి, ఓన్లీ క్యాష్ మాత్రమే ఇవ్వాలి. సో ఎందుకు 500 పే చేయడము, బస్సెస్లో అలా వెళ్ళవచ్చు అంటే కింద నుంచి అయితే బస్సెస్ ఉంటాయండి కొండ మీదకి. ఏంటంటే 5 మినిట్స్కి ఒకసారి బస్సు అయితే కంపల్సరీ ఉంటుంది, కానీ ఫుల్ మనం వీకెండ్స్లో అలా వెళ్ళామంటే సీట్ దొరకడం అయితే చాలా కష్టం అయిపోతుంది. సో బెటర్ వెహికల్స్ ఉన్నవారు పైన పార్కింగ్ స్పేస్ ఉంది అంటే ఓన్ వెహికల్స్ తీసుకొని వెళ్ళిపోవడం చాలా బెటర్. సో మొత్తం చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ. సో అది మోస్ట్లీ అందరికీ తెలియదు అది. సో అన్నదానం టైమింగ్స్ వచ్చేసి 12:30 నుంచి 2 o'clock వరకు అయితే ప్రతిరోజు అన్నదానం జరుగుతుందండి ఇక్కడ. అండ్ మెయిన్ ఏంటి అంటే ఇక్కడ టోకన్స్ స్పెషల్ దర్శనం అండ్ బ్రేక్ దర్శనం అయితే ఉంటుంది. స్పెషల్ దర్శనంకి వచ్చి పర్ పర్సన్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఒక టోకన్కి. అండ్ మనకి బ్రేక్ దర్శనం కావాలి అనుకుంటే 300 రూపీస్ పర్ పర్సన్ మనం తీసుకున్నామంటే బ్రేక్ దర్శనం ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి బ్రేక్ దర్శనం మార్నింగ్ 9 AM to 10 AM అండ్ ఈవినింగ్ 4 PM to 5 PM మాత్రమే మనకి ఆ టైమింగ్స్లో అయితే మనకు అవైలబిలిటీ ఉంటుంది. అండ్ లోపలికి మొబైల్స్ అండ్ కెమెరాస్ అయితే అలో చేయరు. సో నేను లోపల ఏ వీడియోస్ తీయలేదండి. సో ఇక్కడే అన్ని కార్లో పెట్టేసి వెళ్ళిపోయాము. అండ్ యాదగిరి గుట్ట చూసుకొని కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్లో మనకి నియర్ బై వితిన్ 1.5-2 కిలోమీటర్స్లో అయితే 2 to 3 కిలోమీటర్స్లో సురేంద్రపురి అనే ఒక టెంపుల్ అయితే ఉంటుందండి. మొత్తం మన దేవుళ్ళందరూ, మన ముక్కోటి దేవతలందరినీ ఒకే ప్లేస్లో అయితే మంచిగా చూయించారు. ఇదే చూస్తున్నారు కదా సురేంద్రపురి. సో ఈ ప్లేస్ చూడడానికి అయితే మినిమం మనకి 3 to 4 hours అయితే పడుతుందండి. సో ఆ రోజు మాకు కొంచెం టైం సెట్ అవ్వక మేమైతే రిటర్న్ బ్యాక్ అయిపోయాం. సో లోపలికి వెళ్ళి అయితే చూడలేదు. సో చెప్తున్నా చాలా మంచి ప్లేస్ అయితే మేము మిస్ అయ్యాం, చూడలేకపోయాం, టైం కుదరలేదు. అండ్ ఇక్కడికి కొంచెం మేము ఇంట్లో కొన్ని ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చాం. సో పాప ఉంటుంది కదా, అండ్ స్నాక్స్ లాగా అండ్ టిఫిన్స్ అలా. సో చెట్టు కింద కూర్చొని అయితే మంచిగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ అయితే తినేసాము. ప్లేస్ అయితే మస్ట్ విజిట్ ప్లేస్ యాదగిరి గుట్ట. యాదగిరి గుట్ట నుంచి మనం కిందికి వచ్చిన తర్వాత 2 to 3 కిలోమీటర్స్లో ఈ సురేంద్రపురి అనే టెంపుల్ అయితే ఉంటుంది. రామాయణం గురించి కానీ, మహాభారతం, పాతాళ లోకం, యమలోకం అలా చాలా ప్లేసెస్ అంతా ఒకే దగ్గర అయితే పెట్టారు. సో మస్ట్ విజిట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు యాదగిరి గుట్టతో పాటు ఇది కూడా. సో హైదరాబాద్కి వెళ్ళిన వాళ్ళు జస్ట్ 1 day ట్రిప్ లాగా అయితే మనము ప్లాన్ చేసుకొని అకార్డింగ్ టు మార్నింగ్ టు నైట్ ఆర్ ఈవినింగ్ అయితే చూసుకొని వచ్చేయచ్చు. సో చూస్తున్నారు కదా టెంపుల్ ఇదే. సో మనకి ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ ఎంట్రీ టికెట్కి వచ్చేసి అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళకి వచ్చి 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ కిడ్స్కి వచ్చేసి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. సో మెయిన్ మాకప్పుడు మేము వెళ్ళినప్పుడు మాకు దీని గురించి తెలియక కరెక్ట్గా ఐడియా లేక అయితే మేము చాలా మిస్ అయిపోయాం దీన్ని. సో మ్యాక్సిమం మనం ఈ ప్లేస్కి వెళ్ళాము అంటే ఒక 3 to 4 hours మనకు టైం ఉంది చూడాలి అనుకొని వెళ్తే అయితే పిల్లలకి కానీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా అయితే ఉంటుందండి గుడి అయితే. Thanks for watching this video. Please like, do, share and subscribe to our channel Suma's World for more videos. Thank you. See you in the next video.